మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 25వ అధ్యాయము. కళింగ కిరాతుడు మిత్రుల కథ. కృష్ణమద మహర్షి జహ్నమునితో మరలా ఇట్లు పలికాడు. ఓయి మాఘమాస వ్రత మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పేదను వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతము ఆచరించి పాప విముక్తుడు అగును అని ఈ కథ తెలుపును. వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపుతుంది. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళాడు. అనేక మృగములను వేటాడాడు. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచాడు. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలేనని బయలుదేరాడు. మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణం చేయదలిచాడు. కిరాతుడు అతనిని చూచి వాని వద్ద ఉన్న వస్త్రములు, ధనము మున్నగునవన్నీ అపహరించవలేనని తలచాడు. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణి వద్ద ఉన్న అన్నిటిని బలవంతంగా తీసుకున్నాడు. ఓయి, నీవు దాచిన ధనము నివ్వుము, లేనిచో నిన్ను చంపదును అని కిరాతుడు బ్రాహ్మణ్ణి బెదిరించాడు. ఆ విప్రుడు, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీనూ లేదని సమాధానం చెప్పాడు. వాని మాటలకు కోపించి కిరాతుడు ఆ బ్రాహ్మణ్ణి ఖడ్గముతో నరికాడు. ఆ కిరాతుడు అచ్చటి మార్గమున ప్రయాణించి వారిని చంపి వారి నగలను, ధనమును దోచుకొనిచుండేవాడు. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపేవాడు. వానికి ధనమును సంపాదింపవలయను కోరిక విపరీతంగా పెరుగుచున్నది. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడగయ్యాడు. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారాన్ని హరించేవాడు. కిరాతుడును బాటసార్ల నుండి దోచుకున్న నగలను అమ్ముకొని స్వర్ణకార మిత్రునకు ఇచ్చేవాడు. అతడును నగలను అమ్మి అందులో కొంత లాభాన్ని తీసుకుని మిగిలిన ధనం కిరాతునకు ఇచ్చేవాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడయ్యాడు. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడై ఉన్నాడు. వాని తల్లియు అట్టండే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తురాలయ్యింది. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కామకులు, స్వేచ్ఛావర్తనులుగా మారారు. వారి తల్లి చీకటిలో కామాతురై తన విటుడు వచ్చు చోటుకి పోయింది. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉన్నది. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తన కిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చాడు. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చిన తాను అనుకున్న విటుడే అనుకున్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకున్నారు. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిశారు. సమాగమయమైన తరువాత వారిద్దరును ఒకరినొకరు గుర్తించి వాని తల్లి విచారపడింది. కొంతకాలమునకు మరణించి నరకమునకు చేరి శిక్షలను అనుభవించుచున్నది. కుమారుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపద అంతయు పోగొట్టుకున్నాడు. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యారు. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన సువర్ణకారుడును అమ్మి ఇచ్చిన నగరంలోని బంగారం దొంగిలించువాడు. ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురుతల్పగమనుడు. ఈ ముగ్గురిని బ్రాహ్మణ మిత్రుడు ఒకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యమును చేయుచు ఉన్నాడు. బ్రాహ్మణుడు ఒకటి వానికి పౌరోహిత్యం కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహా పాపములు ఒకే చోట చేరినట్టు అయ్యను. బ్రహ్మ జ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారంను అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయాను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుడైన ఒకనిని చూచాడు. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్ష మాలలు ధరించాడు. లేడి చర్మము, దర్భలు చేత పట్టుకొని ఉన్నాడు. గోవింద నామాలు పలుకుతూ తీర్థయాత్రలు చేయుచున్నాడు. కిరాత మిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించాడు. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూచి, నీవెవరవు, ఎక్కడికి పోవుచున్నావని అడిగాడు. అతడును, నేను బ్రాహ్మణుడను,
కిరాతుని వద్ద పనిచేయు వాడను అని పలికాడు. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లన్నాడు, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పేదని వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసిన వాడవు. హింసాపరుడు, బంగారమును దొంగిలించువాడు, వానికి మిత్రుడు, వానికి ఒక శూద్రుడు మిత్రుడు, గురుపత్ని తల్పగమనము చేసినవాడు, ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోయావు. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను తాకినను వారి వల్లే పాపాత్ముడవుతాడు. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినచో దర్భను చేతబట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపం ఉంటదు. నీ వంటి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివయ్యావు. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్ప గమనము చేసినవాడవు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహం చేసినవాడు, వీరైదుగురును పాపులే. ఇట్టి వారికి ఎంత దూరముగా నుంటే అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలునితో పలికి మెన్నకొండెను. విశృంఖలుడును వీరవ్రతుని మాటలు విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకు ఈ భయంకర పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణ క్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపమని వీరవ్రతుని ప్రార్థించాడు. కానీ మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయవలెను. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాటనమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపము. ప్రయాగ స్మరణమునే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపాలన్నీ పోతాయి. కావున 12 సంవత్సరములు పూర్తి కాగానే సంవత్సరము పాటుగానే ప్రయాగలో మాఘ స్నానము ఆచరించుము. ఆవు తినగా మిగిలిన బియ్యాన్ని వండుకొని తినుము. ఈ ప్రకారము 1 మాసము చేయుము అనెను. విశృంఖలుడును అట్లే అని అంగీకరించాడు. తన మిత్రుడైన కిరాతకులను ప్రాయశ్చిత్తమును చెప్పడని కోరాడు. వీరవ్రతుడు వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వానికిని ఆచరింపదలచమని చెప్పాడు. విశృంఖలుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశించకూడదుమని అడిగాడు. ఆ ధర్మము అప్పుడు చెప్పుదును పొమ్మని పలికాడు. విశృంఖలుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలు వానికి చెప్పాను. వారుని విశృంఖలుని మాటలు విని భయమును పశ్చాత్తాపను పొందారు. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యారు. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘ స్నానము చేసి పాప విముక్తులయ్యారు. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలం ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతము ఆచరించాడు. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా ఇస్తుంది. విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును ఆచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకు చూసిన నైమిషారణ్యముకు పోయి వీరవ్రతునికి నమస్కరించి ఇట్లు పలికాడు. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తెను. ప్రేమతో కుశలములు అడిగాడు. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను, ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానము చే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములు ఉండవలేను. అప్పుడు నీవు మరింత పవిత్రుడు కాగలవు అనెను. విశృంఖలునిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించాను. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉన్నాడు. వీరవ్రతుడు విశృంఖలును ఇట్లు ఉపదేశించెను, ఓయి, నిరంతరము సంతోషముగా నుండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మాన్ని ఆచరింపుము. ప్రాణి హింసను మానుము. సనాతన ధర్మమును పాటించుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకము. ఎవని యందును అసూయ పడకము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరువకము. అతిథులను అవమానింపకము. పితృదినమున శ్రాద్ధమును మానకము. చాడీలను చెప్పకము.
ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గురు విడిచి హరినామము కీర్తించుము. రుద్రాక్షమాలను ధరించి రుద్రసూక్తముతో శివుని అర్చించుము. తులసీమాలను ధరించి తులసీదళములతో లక్ష్మీనారాయణులను, బిల్వదళములతో శివుని అర్చించుము. హరిహరులను అర్చించుము. హరిపాద తీర్థమును సేవించుము. నివేదితాన్నమును భుజించుము. యతీశ్వరులను గౌరవించుము. తల్లిదండ్రులను సేవించుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకము. మనస్సును అదుపులో ఉంచుకొనుము. నిత్యశుద్ధితో వ్రతాధికము ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలకు ధర్మ ప్రశస్తిని, ఆచరణ విధానమును చెప్పాడు. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించాడు. గురువు అనుమతి నుండి మరల కాశీనగరమునకు పోయాడు. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించాడు. మాఘస్నానము ప్రతి సంవత్సరం చేయుచున్నాడు. అనేక భోగములను, పుత్ర పౌత్రులను పొంది సుఖమును పొందాడు. తరువాత మరణించి ముక్తిని పొందాడు. మాఘపురాణం 25వ అధ్యాయము సమాప్తము.